బంధువులారా అందరూ కొంచెం నిశ్శబ్దంగా ఉండండి. స్వామికి నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఎందుకంటే ఆపద మొక్కుల వాడు, వడ్డీ కాసుల వాడు, కోరిన వరాలు ఇచ్చేటువంటి దైవం. అటువంటి స్వామికి నిత్య కళ్యాణం జరుగుతూనే ఉంటుంది. ఈ రోజు ఈ గ్రామంలో, కుప్పనపూడి గ్రామంలో మరి చక్కటి వధువు ఉందని తెలిసి మా స్వామి మరి ఇంతమందిని తీసుకుని అంగరంగ వైభవంగా వచ్చాడు. అదిగో చూడండి ఎంత దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడో. అటువంటి స్వామి మీ పద్మావతిని చూసి ఆ చేసుకుంటే ఆవిడనే చేసుకుంటాను, మీరు వెళ్ళి మాట్లాడమని చెప్పేసి పంపించడం జరిగింది. నరసింహారావు, వెంకట నరసింహారావు గారు ఇంట్లో ఈ క్రతువు చేయడానికి స్వామి సంకల్పం చేశాడు. అటువంటి చక్కటి క్రతువు ఎదుర్కోలు సన్నాహంతో ప్రారంభం అవుతుంది. అదిగో ఒకళ్ళ మాత అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క తల్లి ఈవిడ. వాళ్ళ అబ్బాయి గురించి 2 మాటలు చెప్తుంది మనకి. చెప్పండి అమ్మా. మీకు ఏమేమి సందేహాలు ఉన్నాయో ముందుగా అడగండి. మీ అబ్బాయి ఏం చదువుకున్నాడు, ఏ కంపెనీలో సాఫ్ట్వేర్ ప్యాకేజీ అంత బోర్డులు ఉన్నాయి, అంతేనా?